మనస్సు యొక్క వేగం, మనస్సు యొక్క వేగం. నిన్న ధ్యానం గురించి నేను సాయంకాలం క్లాస్ చెప్పుకున్నా. ధ్యానం అంటే ఏంటి? ఇప్పుడు మనస్సులో ఏమి ఆలోచనలు రాకుండా ఉండాలనేదే కదా ధ్యానం. మనస్సులో ఆలోచన రాకుండా ఉండాలంటే మనస్సుకు ఇష్టమైనవి కదా వస్తూ ఉంటాయి. మనసుకి ఇష్టమైన వస్తూ ఉంటాయి. నీకు కొన్ని తెలియదు, దానికి ఇష్టం లెక్కలు వస్తానంటారు. అది కాదు, మనస్సుకి ఇష్టమైనవే వస్తా. మనస్సుకు ఇష్టమైనవి అనేటువంటివి ఏముండాయో అది దీనికి పెట్టుకున్నవయ్యా, అది నిజమైంది కాదు. మనస్సు ఏదైతే పట్టుకున్నదో అది నిజమైంది కాదని ఆ మనస్సు గుర్తించల్ల. ఆ మనస్సు గుర్తిస్తే దానిని విడిచిపెడుతుంది. అదే అంతేనా? లేకపోతే గుర్తిస్తే విడిచిపెడుతుంది, గుర్తించకపోతే ఇప్పుడు వీళ్ళు ఎట్లుంటారంటే ఇంటిలో కొంతమంది అంటుంటారు, చూడవా నువ్వు నా ముఖం చూడొద్దు, నేను నీ ముఖం చూడదు. ఇప్పుడు దీన్ని వద్దనుకొని విడిచిపెట్టిన కదా అన్నాడు, నువ్వు నా ముఖం చూడొద్దు, నేను నీ ముఖం చూడదు. ఉండగలడా? ఆడ కోపంతో అన్నాడే కానీ నిజముగా అనలేదు. కోపముతో అన్నాడు. అందువలన మనస్సు అనిందే కానీ విడిచిపెట్టలా. ఎందుకు అంటే అది కోపముతో అన్ని మాటలు, వివేకంతో అన్ని మాట కాదు. అందుకని వాడు కనిపించలేదని అనుకో, ఏమో కనిపించలేదే అడిగినాడున్నా ఏమోనే అని అంటాడు. అదే వివేకంతో మనస్సు గుర్తించిందని అనుకో, ఇప్పుడు అతనికి నాకు ఏమి సంబంధం? నేను భగవద్గీత గురించి మాట్లాడుతున్నాను కానీ లోకం గురించి నేను మాట్లాడినా. ఎందుకంటే లోకంలో ఉండుట కావాలి అనుకునే వాళ్ళకు నా మాటలు నచ్చవు. నువ్వు ఆలోచన చేసుకో, అంతేకాని నేను మారేది ఉండదు, నేను మారడం జరగదు, నేను నీకు సరిపోయేట్టుగా చెప్పడం జరగదు. ఎందుకంటే భగవంతుడు చెప్తాండేది నీకు సరిపోయేట్లుగా చెప్తున్నాడా లేదా భగవంతుడు చెప్పినట్లుగా మనం పోవాలన్నా అంటే భగవంతుడు చెప్పినట్లుగా మనం పోవాలి. నేను భగవంతుని వాక్యములను చెప్తున్నా. నీ మనస్సు ఈ పక్క దీన్ని పట్టుకొని ఈడొచ్చి దాన్ని ఇచ్చిపెట్టుంది మళ్ళా పట్టుకుంటుంది. బాగా మంచి ఉదాహరణ చెప్పాలంటే ఒక అతను ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. ఈ మధ్యలో ఏమైందంటే ఇక్కడే జరిగింది ఒక పంచాయతీ, ఇక్కడ పక్కలో పల్లెలో. ఏమంటే కొత్తగా పెళ్ళైంది ఒక అమ్మాయికి. కొత్తగా పెళ్ళైతే ఆ అమ్మాయి భర్త ఉండగానే ఇంకా నెల కూడా కాల పక్కలో ఉండేటువంటి అబ్బాయిని చూసుకొని అబ్బాయి తిరిగిపోయింది. వాళ్ళు మళ్ళీ వెతికి పట్టుకొని వచ్చినారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఈ భర్తతో పెట్టుంటాయా లేదా వాడితో పెట్టుంటాయా? ఇది పంచాయతీ.
పెళ్ళయింది కదా, పెళ్ళయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ అమ్మాయి వాడితో పోయింది. ఒకవేళ ఇప్పుడు వాడిని అక్కడి నుంచి తీసుకొచ్చి వీటితో పెట్టినారు, ఓకే, నేను ఒప్పుకుంటా. ఈ అమ్మాయి మనస్సు నిజంగా వీడితో ఉందా? వాడిని దూరంగా పెట్టినారు. పోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దూరంగా పెట్టినారే గాని మనస్సులో పోయిందా? అట్లాగే ఈ ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా ఈ మనస్సులో పెట్టుకొని ఉండి ఇటుకొచ్చి అవంతా బంధాలు అని చెప్పేది బంధాలు అని చెప్పేది. అదంతే, పోయినాయా బంధాలు? పోయినాయా? ఎందుకు పోలేదు? మరి ఎట్లా నీకు శాంతి ఎట్లా కలుగుతుంది? నీకు శాంతి కలగాలంటే దాన్ని చుట్టుకొని ఉంటే, బిగుసుకొని ఉంటే లూజ్ అన్న అయిందా? లూజ్ అన్నా కావాలి కదా, లూజ్ కూడా కాదు. కాబట్టి ఆ మనస్సుకి లూజ్ కావడం అనేది, జరగడం అనేది, నిన్న ఈ కర్మ సన్యాస యోగం అంతా అదే, లూజ్ కావడం. ఎందుకు టైట్ గా పట్టుకొని ఉంది? టైట్ గా ఉండాలని పట్టుకొని ఉంది. అది టైట్ గా ఉండాలని పట్టుకోవడమే ఫలం. ఫలం పోయింది అనుకో, ఆ టైట్నెస్ పోతుంది, గట్టిగా పట్టుకునేది పోతుంది. ఫలం పోతే బిగుసుకొని ఉండేది పోతుంది, బిగుసుకొని ఉండేది పోతే ఎప్పుడైనా ఈజీగా. ఎందుకు బిగుతు తగ్గింది? ఫలమే అవుతుంది. చూసుకో. ఈ యోగా ఇవన్నీ ఉండే చూడండి, సాయంకాలంగా కుదిరి చెప్తాను. ఇవన్నీ బాగా మండుతున్నటువంటి మంట పైన నీళ్లు చిలకరించినట్లు. మంట పైన నీళ్లు చిలకరిస్తే ఏమవుతుంది? అంటే ఆడ తగ్గినట్లుగా ఉంటుంది కానీ అలాగే చిలిపిస్తూ ఉంటుంది. కాబట్టి అట్లా దాన్ని పూర్తిగా ఉపశమనం చేయాలంటే మనస్సు గ్రహించాల. నేను ఈయన్ని ఇష్టపడుతున్నా, ఆయన నన్ను ఏమీ చేయట్లేదు. అరే, అతని నువ్వు ఎందుకు ఇష్టపడాలయ్యా? నువ్వు కనుక్కో, గుర్తు చేసుకో. ఎవరికి? లోకంలో ఉండే వాళ్ళకి కాదు నేను చెప్తా ఉండేది, శాస్త్రానికి వచ్చిన వాళ్ళకి చెప్తున్నా. శాస్త్రానికి ఎందుకు వచ్చినావు? తెలుసుకోవాలని వచ్చినావు. నువ్వు తెలుసుకోవాలని వచ్చినప్పుడు నేను ఉన్నది ఒరిజినల్ చెప్తాను, తెలుసుకో. ఒరిజినల్ ఏమిటి? ఆత్మస్వరూపం సత్యం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఘట భాషకులేవో చూసుకో. ఇదంతా నీ మనస్సు నుంచి వచ్చింది. ఈరోజు కూడా కొద్దిగా ఉపదేశాలు కొంచెం చెప్తాను. కాబట్టి ఇదంతా మనస్సు నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడనే లూజ్ అయ్యాలి. సూది పడిపోయింది. సూది ఎక్కడ పడిపోయిందంటే ఇంట్లో పడిపోయింది. ఇంట్లో కరెంటు లేదు, బయట స్ట్రీట్ లైట్ ఉందంటే, ఈమెం చేసిందంటే ఇంట్లో కనిపించలేదు కాబట్టి బయట పోయి స్ట్రీట్ లైట్ కింద వెతుకుతా ఉంది. ఆమె స్ట్రీట్ లైట్ కింద వెతుకుతా అంటే రోడ్డు పోయే వాళ్ళందరూ అయ్యో పెద్ద ఆమె ఎందుకు వెతుకుతా ఉంటే ఆమె కింద సహాయం చేద్దామని అనుకొని ఆమెను అడిగినారు, అమ్మ ఏం పోయిందమ్మా? సూది పడిపోయింది నాయన అనేది. సూది పడిపోయిందా? పాపం వాళ్ళు కూడా వెతకడం ప్రారంభించారు, ఎక్కడ కనిపించట్లేదు. డౌట్ వచ్చి కూడా అడిగినాడు. ఒక 10 మంది జమ కూడినారు, వెతుకుతా ఉన్నారు. కోడి అమ్మా, వాడికి ఒకరికి డౌట్ వచ్చి సూది ఎక్కడ పడిపోయిందమ్మా అని అడిగారు.
నాయన ఇంట్లో పడిపోయింది నాయన అని. మరి ఈడ వెతుకుతున్నావేం తల్లి అంటే, అట్లా లైట్ లేదు నాయన. ఎంతసేపు వెతికితే నీకు సుఖ దొరుకుతుంది చెప్పండి. యాడ పోగొట్టుకున్నావో అక్కడే వెతకాలి. ఎక్కడ టైట్ చేసినావో అక్కడే లూజ్ చేయాలి. అర్థమవుతుందా? నేను దేవాలయానికి పోయినాను, నేను తీర్థయాత్రలు చేసినాను, దాన ధర్మాలు చేసినాను, భగవద్గీత పారాయణం చేసినాను, ఇవన్నీ లూజ్ కావాలని కావు. లూజ్ చేయాల్సింది నువ్వే లూజ్ చేయాలి. నీ మనస్సులోనే ఉంది కాబట్టి నీ మనస్సులోనే నువ్వే లూజ్ చేయాలి. అందుకని పారాయణం చేసేది మొదటి స్టెప్. పారాయణం చేసేది మొదటి స్టెప్. ఆ పారాయణం చేసే దాంట్లో కూడా మనసు పరిగెత్తా ఉంటుంది. ఆ చిన్నపిల్లలు పరిగెత్తా ఉంటారు, ఓ అని పరిగెత్తా ఉంటారు. పరిగెత్తామా ఇప్పుడు మన మనస్సు అట్లా పరిగెత్తా ఉంది. మన మనస్సు వచ్చేస్తుంది. అందుకని పారాయణం చేసేటప్పుడు నువ్వు దాన్ని చూడు, ఏ మనస్స పరమాత్మను చెప్తా ఉండదు, దాన్నన్నా విని దాన్ని చెయ్యి అని అంటే ఆడ కొంచెం కంట్రోల్ అక్కడి నుంచి చూడు. కంట్రోల్ ఎక్కడ చేయాలి, అది కంట్రోల్ చేసుకుంటూ రావాలి. అట్లా చేసుకుంటూ రావాలనే కానీ వేరే విధంగా చేస్తే రాదు. సరే, ఇవి చెప్పడం ప్రారంభిస్తే ఎట్లుంటుంది. సరే, 13-14 శ్లోకములు. శ్రీ విష్ణురువాచ